వరంగల్లో ఇద్దరు గురుకుల విద్యార్థినులు అదృశ్యమైన తరహాలోనే హైదరాబాద్లోనూ ఓ ఘటన జరిగింది. గౌలితొట్టి గురుకుల హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. గత నెల 7వ తేదీన హాస్టల్ నుంచి వెళ్లిన విద్యార్థినులు మమత, ధరణి ఇంతవరకు తిరిగి రాలేదు. గత నెల 7న ఉదయం హాస్టల్ నుంచి వెళ్లినట్టు గచ్చిబౌలి పిఎస్లో ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన విద్యార్థినుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. గౌలిదొడ్డి గురుకుల హాస్టల్ విద్యార్థినుల అదృశ్యంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, హాస్టల్ విద్యార్థినుల అదృశ్యానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? గత నెలలో 17వ తేదీన హాస్టల్ నుంచి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. అటువైపు తల్లిదండ్రులు కూడా తీవ్రంగా గాలిస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు 8, 9వ తరగతి ఇద్దరు విద్యార్థులు కూడా గత నెల 17వ తేదీన ఉదయం 7 గంటల సమయం నుంచి ఆ హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు ఏదైతే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి, హాస్టల్ నుంచి ఎవరు కూడా బయటికి రాకుండా వీలుంటుంది. అయితే హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థులు బయటికి వెళ్ళి వస్తామని చెప్పి అక్కడున్న వాచ్మెన్ తో చెప్పి మమత ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు. అయితే అప్పటి నుంచి 12 గంటల లోపు కూడా వాళ్ళు విద్యార్థులు తిరిగి రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు వెంటనే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే హాస్టల్కి రావడం, అక్కడికి వచ్చిన తర్వాత కూడా సాయంత్రం వరకు కూడా పిల్లల కోసం మొత్తం అన్ని ప్రాంతాల్లో చుట్టుపక్కల కావచ్చు, ఇక్కడ బంధువుల ఇండ్లు కూడా మొత్తం వెతికినప్పుడు కూడా పిల్లలు ఇద్దరు ఎవరు ధరణి మమత కూడా ఇద్దరు కనిపించలేదు. దీంతో వెంటనే ఆ ప్రిన్సిపల్ అక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఒక కేసు నమోదు చేసి దీనిపైన ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి క్లూస్ కూడా తమకు లభ్యం కాలేదు. అయితే వీళ్ళు వాడిన సెల్ ఫోన్ ఉంది, ఒక సెల్ ఫోన్ కాల్ మాత్రం, ఒక సెల్ ఫోన్ సంబంధించిన ఒక అనుమానిత సెల్ ఫోన్ మాత్రం ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ సంబంధించి ట్రేస్ కావాల్సింది. ఆ నెంబర్ సంబంధించిన వివరాలను తీసుకొని దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తప్పించి ఇంతవరకు ఎలాంటి క్లూస్ తమకు లభ్యం కాలేదని అటు పోలీసులు చెప్తున్నారు. ఇటు తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే 22 రోజులు అవుతుంది పిల్లలు ఇద్దరు కూడా వెళ్ళిపోయి వాళ్ళు ఇద్దరు సంబంధించిన జాడ కూడా తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఇద్దరు కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరైనా తీసుకుని వెళ్ళారా, లేకుంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వెళ్ళిపోయారా, లేకుంటే ఎవరైనా ట్రాప్ చేసి తీసుకెళ్లారా అన్న అనుమానాలు అటు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా 22 డేస్ నుంచి కూడా పిల్లలకు కనిపించకపోవడంతో అటు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. థ్యాంక్ యూ రమేష్.